నమస్కారం నా పేరు తేజస్విని బీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కేంద్ర మంత్రి కుమారస్వామితో కలిసి జార్ఖండ్లోని బొకారో ఉక్కు కర్మాగారాన్ని సందర్శించిన కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి శ్రీనివాస వర్మ రాజ్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయం కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజిబాబు డిఎన్ఆర్ కళాశాల సెక్రటరీ గాదిరాజు బాబును పరామర్శించిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు భీమవరం యూత్ క్లబ్ లో కనుమూరు సూర్యనారాయణరాజు మెమోరియల్ జాతీయ స్థాయి అండర్-16 బాల బాలికల టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తొలిసారిగా జార్ఖండ్లోని బొకారో స్టీల్ ప్లాంట్ ను సోమవారం సందర్శించారు. వారితో పాటు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అమరేందు ప్రకాష్ కూడా ఉన్నారు. బొకారో విమానాశ్రయంలో మంత్రులకు బీఎస్ఎల్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ బీకే తివారీ ఇతర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు స్వాగతం పలికారు. ఇస్పాత్ భవన్ లోని మోడల్ రూమ్ లో ప్లాంట్ నమూనాను పరిశీలించారు. అనంతరం కోకో ఓవెన్స్ అండ్ కోకో కెమికల్స్, సింటర్ ప్లాంట్ 2, ప్రాజెక్ట్ సైట్, బాస్ట్ ఫెర్నెస్ నెంబర్ 2, హాట్ స్ట్రీప్ మిల్లుతో సహా కీలక విభాగాలను పరిశీలించారు. ఈ సందర్శన సందర్భంగా కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో కలిసి మెన్సర్స్ ఐనాక్స్ నిర్మించిన 2150 టన్నుల రోజువారీ సామర్థ్యంతో కొత్త ఎయిర్ సెపరేషన్ యూనిట్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సేల్ చైర్మన్ అమరేందు ప్రకాష్, ఐనాక్స్ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ జైన్, బీఎస్ఎల్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ బీకే తివారీ, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం బొకారో నివాస్ లో ప్రజెంటేషన్ జరిగింది. అక్కడ ప్లాంట్ ఉత్పత్తి పనితీరు, కొనసాగుతున్న ప్రాజెక్టులు, వైద్య సేవలు, టౌన్షిప్, వివిధ ఇతర కార్యకలాపాల గురించి మంత్రులకు వివరించారు. ఈ ప్రెజెంటేషన్ లో సేల్ చైర్మన్ అమరేందు ప్రకాష్, డైరెక్టర్ ఇన్ఛార్జ్ బీకే తివారీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, సీజీఎంలు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. పేద మహిళలు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలనే సంకల్పంతో సహకారాలందించడం గొప్ప విశేషమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం గునుపూడిలో రాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 150 మంది పేద మహిళలకు కుట్టు మిషన్లు ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందజేశారు. ఆపదలో ఉన్న వారిని తోటివారికి సహాయ సహకారాలందించడం సామాజిక బాధ్యత అని అన్నారు. రాజ్ ట్రస్ట్ అంటేనే సమాజ సేవ అని, సేవకు మరో పేరు అని అన్నారు. మహిళలకు ఎంతో కాలంగా ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తూనే ఉన్నారని, వారందిస్తున్న సహకారం అద్వితీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు గంటా రాజ్ కుమార్, అధ్యక్షులు ఆనంద్, హిందూ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్, నల్లం చిట్టిబాబు, రెడ్డి సత్యబాబు, కోపిరెడ్డి శ్రీనివాస్, ఆకుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాజ్ ట్రస్ట్ అంటే సేవకు నిలయం, సేవే భాగ్యంగా పనిచేసే ఏకైక సంస్థ మన భీమవరపట్నంలో రాజ్ ట్రస్ట్. ఏ స్వలాభాపేక్ష ఆశించుకోకుండా, మీ దగ్గర నుంచి ఏమీ ఆశించుకోకుండా నిస్వార్థంగా సర్వీస్ చేసే రాజ్ కుమార్ గారికి మనం అందరం శిరస్సు వంచి నమస్కరించాలి. వారు చేసే సేవలో 1% కూడా ఆయన స్వార్థం ఉండదు. అందరూ బాగుండాలి, ఈ సమాజం బాగుండాలి, ఈ సమాజంలో అందరూ సుఖంగా జీవించాలి, అందులో ముఖ్యంగా మహిళలు ఆనందంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఆలోచన చేసే వ్యక్తి మన రాజ్ కుమార్ గారు. వారు ఈరోజు 150 మందికి ట్రైనింగ్ ఇచ్చి వారికి కుట్టు మిషన్లు ఇచ్చారు. ఒక కుట్టు మిషన్ ఖరీదు సుమారుగా సెట్టుతోటి 13,000 రూపాయలు అవుతుంది.
150 మందికి 13,000 రూపాయలు విలువ చేసే కుట్టు మిషన్ ఉచితంగా ఇవ్వడం అంటే ఎంత ఖరీదైందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. రాజ్ ట్రస్ట్ వారు గడ్డా రాజ్ కుమార్ గారు కూడా ఆలోచన అదే. 3,000 మందికి పెన్షన్లు ఇస్తున్నారు. ప్రతి నెల కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. ఇవన్నీ చూస్తుంటే వారికి మరి సంపాదన ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే తెలియదు, కానీ కోటీశ్వరుడు కూడా ఈ ఖర్చు చేయలేరు. రాజ్ కుమార్ గారు కాబట్టి చేయగలుగుతున్నారు. ఆపదలో ఉన్న వాళ్ళకి 10 రూపాయలు ఇస్తే ఆ రోజుతో అయిపోతుంది. వాళ్ళకి వృత్తి కల్పిస్తే ఆ జీవితాంతం దాని మీద బతికే అవకాశం కలుగుతుంది. అటువంటి వృత్తి కల్పించే ఆలోచన చేసిన వ్యక్తి మన రాజ్ కుమార్ గారు. నిర్భయంగా మీరు ఏ పనైనా చేయించుకోవచ్చు. మీ అందరికీ పూర్తి సహకారంగా ఉంటాం. అమ్మ, మీరందరూ కూడా ఇందాక ఇందు గారు చెప్పారు, ఇచ్చిన మిషన్ పట్టుకెళ్ళి మూలన పెట్టడం కాదు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని. అది సద్వినియోగం చేసుకుంటే అది మనకి ఫుడ్ పెడుతుంది. అది ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఎంత మంచి కార్యక్రమం చేసిన రాజ్ కుమార్ గారికి, ఆనంద్ గారికి, ఇందు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ట్రైనింగ్ అందరూ కూడా బాగా తీసుకున్నారు, అంతా బాగా నేర్చుకున్నారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అందరూ బాగా నేర్చుకున్నారు కదా. ఈరోజు మిషన్ తీసుకోవడం అందరికీ సంతోషంగా ఉందా? ఎంతమందికి సంతోషంగా ఉందండి? అందరూ సంతోషంగా ఉన్నారు కదా. మిషన్ ఇచ్చారు కదా, ఏదో ఫ్రీగా ఇస్తున్నారు, వీళ్ళకి ఏదో వస్తుంది అన్నట్టుగా కొంతమంది అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మనిషికి ఎవరికైనా సహాయం చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నది. అటువంటిది ఈరోజు ఇంతమందికి రాజ్ ట్రస్ట్ ద్వారా రాజ్ కుమార్ గారు ఇంతమందికి మిషన్లు ఉచితంగా, అది ఉచిత ట్రైనింగ్ ఇచ్చి అందరికీ కూడా మీకు ఉచిత మిషన్లు ఇస్తున్నారు. మన బృందం నెక్స్ట్ కొంతమంది టీం ఉన్నారు, వాళ్ళందరూ ఎంతో కష్టపడితే మీకు ఈరోజు మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. దానికి గల కారణం ఏంటంటే మహిళలందరూ కూడా అభివృద్ధి చెందాలని, మీకు మీరుగా స్వయంగా సంపాదించాలనే ఉద్దేశంతో, ఎవరి మీద ఆధారపడుకోకుండా జీవించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మా గౌరవనీయులు శాసనసభ్యులు అంజిబాబు గారు ఈ యొక్క కార్యక్రమానికి ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ మిషన్ పంపిణీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం మిషన్ అన్ని కూడా మా యువ నాయకుడు ప్రశాంత్ గారి పేరు మీదుగా రాజు గారు అనుకున్నారు ఇవాళ ఇవ్వాలని చెప్పి మిషన్లో ప్రశాంత్ గారి పేరు మీదుగా ఇవాళ ఈ మిషన్ పంపిణీ జరుగుతుంది. అలాగే రాజు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంకా మరిన్ని సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ గురించి చెప్పాలంటే ఎవరైనా ఎలక్షన్కి ముందే కనబడతారు. మన నాయకులు ఎవరైనా సరే ఎలక్షన్కి ముందే కనబడతారండి. తర్వాత నెగ్గిన తర్వాత ఎవరు కూడా ప్రజల్లో అంతగా కనిపించరు. మనం వెళ్దాం అనుకున్నా కూడా వాళ్ళు మనల్ని పట్టించుకోరు. కానీ అంజిబాబు సార్ అలా కాదండి. ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత కూడా కనీసం నేనైనా మీరు వెళ్ళినా ఎవరైనా ఒకటే రెస్పెక్ట్ అండి ఆయన ఇచ్చేది. తర్వాత రాజ్ కుమార్ అన్నయ్య గురించి చెప్పాలి. అలాంటిది ఒక 150 మంది ఈ బ్యాచ్కి మాత్రం 150 మందికి ఇంతలా చూస్తున్నారంటే అన్నయ్య ఎంత కష్టపడి ఉంటారు, ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు. ఎన్ని నిద్రలేని రాత్రులు ఆయన వర్క్ చేస్తే మనందరం ఎంత హ్యాపీగా ఉన్నాం అనేది ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. గంటా రాజకుమార్ గారు మరి ఈరోజు 150 మందికి కుట్టు మిషన్లు అందజేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఎందువల్లంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ లెక్క. అందువల్ల ఏంటంటే ప్రతి ఆడవారు కూడా సొంతంగా వారు స్వయం ప్రాజెక్ట్ పొందొచ్చు. కరోనా టైంలో కూడా భీమవరం అలాగే పరిసర ప్రాంతాల్లో ఇది సోడియం హైపోక్లోరైడ్ మొత్తం భీమవరం మున్సిపాలిటీ పరంగా 5,000 లీటర్లు కొంటే మనం రాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 30,000 లీటర్ల పైగా సోడియం హైపోక్లోరైడ్ కొని పిచికారీ చేసినటువంటి ఘనత రాజ్ ట్రస్ట్కి దక్కుతుంది. అదేవిధంగా అందరికీ కూడా శానిటైజర్ కూడా ఆ సమయంలో ఉచితంగా పంపిణీ చేశారు. ఏదైతే వరదలు వచ్చినటువంటి కేరళలో అవ్వచ్చు, విపత్తు ఎక్కడ సంభవించినా కూడా రాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజ్ కుమార్ గారు స్వయంగా వెళ్ళి అక్కడ వివిధ సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అయితే ఈ అన్నింటినీ కూడా పబ్లిసిటీకి ఆయన దూరంగా ఉంటారు కాబట్టి చాలా మందికి తెలియదు. ఎవరు క్లోజ్ ఆయనకు ఉన్న వారికి మాత్రమే తెలుసు.
భీమవరం డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు బాబును వారి కుటుంబ సభ్యులను శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పరామర్శించారు. గాదిరాజు బాబు తండ్రి సోమరాజు ఈ నెల 19వ తేదీన మృతి చెందారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు భీమవరం పట్టణం శ్రీరాంపురంలోని గాదిరాజు బాబు నివాసానికి విచ్చేసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సోమరాజు మంచి మానవతా విలువలు కలిగిన మహోన్నతమైన వ్యక్తి అని, సూపరింటెండెంట్ ఇంజనీర్ గా రోడ్లు భవనాల శాఖలో గొప్ప సేవలందించారని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. ఏపీ ఐఎస్సీ చైర్మన్ మంతెన రామరాజు, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, ఇందుకూరి రామలింగరాజు, గన్నిరెడ్డి త్రినాథ్, డిఎస్ఆర్, పెన్మెత్స కృష్ణంరాజు, గోకరాజు చెన్నబాబు తదితరులు పాల్గొని సంతాపం తెలియజేశారు. ఇంజనీర్ సోమరాజు గారు అంటే నా చిన్నతనం నుంచి ఇంజనీర్ సోమరాజు గారు అని చెప్పి పిలవటం అలవాటు. ఆర్ఎన్బిలో ఆయన ఈరోజు లేకపోవటం చాలా బాధాకరం. ఎందుకంటే మాకులాగా హెవీ పర్సనాలిటీలు కాకుండా ఆయన ఆరోగ్యం మెయింటైన్ చేస్తూ ఎప్పుడు స్లిమ్గా ఉండి ఒక క్రమశిక్షణకి అలవాటు పడిన వ్యక్తి. ఆయన మన మధ్యన లేకపోవటం బాధాకరం. బాబు వాళ్ళ అబ్బాయి సత్యనారాయణరాజు మాకెంతో నా చిన్నతనం నుంచి చాలా ఆప్తులు. ఆ రోజే సంఘటన జరిగిన రోజే వారితో మాట్లాడటం జరిగింది. ఈరోజు నేను ఊరికి వచ్చిన వెంటనే పరామర్శించడానికి, వారి కుటుంబ సభ్యులందరినీ పరామర్శించడానికి ఇక్కడికి వచ్చాను. వారికి ఆత్మశాంతి కలగాలని, వారి పేరు గుర్తుండిపోయేలా సత్యనారాయణరాజు గారు కాలేజీలో కానీ ఎక్కడైనా వారి పేరు గుర్తుండిపోయేలాగా ఏదైనా కార్యక్రమం చేపడితే ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉంటానని చెప్పి మీడియా ద్వారా భీమవరం పట్టణంలో భూములు, స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ విలువలు చాలా అధికంగా ఉన్నాయని, భూములు, స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ విలువలు పెంపుదల నుండి మినహాయింపు చేయాలని ది భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ఎమ్మెల్యే అంజిబాబును కోరారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకు వినతిపత్రాన్ని అందజేశారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు మాట్లాడుతూ భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించినప్పటి నుండి ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ విలువలు అత్యధికంగా పెరిగిపోయాయని, ప్రస్తుతం భీమవరం పట్టణ పరిసర ప్రాంతాల వారికి ఆదాయ వనరులైన వ్యవసాయం, ఆక్వా తీవ్రమైన ఒడిదుడుకులతో నష్టపోయి ఉన్నాయని, అదేగాక రిజిస్ట్రేషన్ విలువలు పెరిగినందున ఆస్తి పన్నులు పెరిగిపోయాయని, రిజిస్ట్రేషన్ విలువలు పెరిగినందున రియల్ ఎస్టేట్ రంగం కూడా దెబ్బతిందని, రిజిస్ట్రేషన్ విలువల పెంపుదల నుండి భీమవరం పరిసర ప్రాంతాలకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని అన్నారు. భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువలు పెంపుదల నుండి మినహాయింపు కోరుతూ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామని అన్నారు. దీనిపై ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఈ విషయమై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని అన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షులు మానేపల్లి సూర్యనారాయణ గుప్తా, కార్యదర్శి కాగిత వెంకటరమణ, తుమ్మలపల్లి శివ, బుజ్జి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పిల్లల్లో టెన్నిస్ పట్ల ఆసక్తి పెంపొందించాలనే లక్ష్యంతో భీమవరం యూత్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు యూత్ క్లబ్ అధ్యక్షులు పివిఎల్ నరసింహరాజు అన్నారు. సోమవారం భీమవరం యూత్ క్లబ్ లో కనుమూరు సూర్యనారాయణరాజు మెమోరియల్ జాతీయ స్థాయి అండర్ 16 బాల బాలికల టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం సందర్భంగా సభలో ఆయన మాట్లాడారు. క్లబ్ గౌరవ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 70 మంది క్రీడాకారులు పాల్గొనడం అభినందనీయమని అన్నారు. క్లబ్ ఉపాధ్యక్షులు పేరిచెర్ల వెంకట శ్రీనివాసరాజు సుభాష్ మాట్లాడుతూ యూత్ క్లబ్ లో దాతల సహకారంతో క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అనంతరం సీనియర్ ప్లేయర్ కోచ్ ఏ రత్నాకర్ రావును ఘనంగా సత్కరించారు. పివిఎల్ నరసింహరాజు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యక్షులు ఎంవీఎన్ సీతారామరాజు, కార్యదర్శులు మంతెన సత్యనారాయణరాజు, కెవి సత్యనారాయణరాజు, జాయింట్ సెక్రటరీ వేగేసిన రామకృష్ణరాజు, కోశాధికారి కె సత్యనారాయణరాజు, డిఎస్ రాజుతో పాటు పలువురు సభ్యులు క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సూర్యనారాయణరాజు మెమోరియల్ ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నమెంట్ అండర్ 16 ఇయర్స్ టోర్నమెంట్ ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. మరి పిల్లలందరికీ కూడా 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ వరకు లోపలనే టెన్నిస్ కనుక ప్రారంభిస్తే వాళ్ళకి మంచి నైపుణ్యం వస్తుందనే ఉద్దేశంతో అండర్ 16 అని అండర్ 25 అని అలాగా రకరకాల ఏజ్లకి టోర్నమెంట్ జరుగుతూ ఉంటాయి. ఈ టోర్నమెంట్ అండర్ 16 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసి వారికి గేమ్ మీద అవగాహన కానీ లేకపోతే ఇతర ప్రదేశాలకు వెళ్ళి టోర్నమెంట్లో పాల్గొంటే ఇతర పేర్ల నుంచి కూడా నైపుణ్యాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇది నిర్వహించడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో దేవాలయంలో కూడా టెన్నిస్ మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. ఎందుకంటే ఇలాంటి టోర్నమెంట్లు పెట్టడం వల్లే మరి చూసి పిల్లలకు కానీ చూసిన తల్లిదండ్రులకు కానీ వారి పిల్లల్ని కూడా మంచి స్పోర్ట్స్మెన్గా తయారైన ఆలోచనలు కూడా వస్తున్నాయి. మరి మొన్న భీమవరం ఇంటర్నల్ టోర్నమెంట్ కూడా పెట్టాం. చాలా బాగా మరి భీమవరంలో ఉన్న ప్లేయర్స్ కూడా చాలా చక్కగా మరి ఆడి మరి మమ్మల్ని అందరూ కూడా చాలా సంతోషించాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా మరింత మంది పిల్లలు అది స్పోర్ట్స్లో పైకి రావాలని చెప్పి ఉద్దేశంతో పెట్టిన ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని యూత్ కల్చరల్ అసోసియేషన్లో అండర్ 16 టెన్నిస్ టోర్నమెంట్ 6 జిల్లాల నుంచి 64 వస్తుంది జరిగింది. మరి మా యూత్ కల్చరల్ అసోసియేషన్లో ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇది ఏదో ఒక టోర్నమెంటు జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆ క్లబ్ ప్రెసిడెంట్ నరసింహరాజు గారు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు అందరికీ, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్లేయర్స్ పిల్లలందరికీ, అండర్ 16 పిల్లలందరికీ మరి చక్కగా గేమ్ చక్కగా ఆడతా ఎట్టు పరిస్థితుల్లోని స్పోర్ట్స్మెన్ స్పిరిట్స్తో నెగ్గినా ఓడినా కూడా మంచి చక్కగా ఆడాలని కోరుకుంటూ తగ్గింది. మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మా యూత్ కల్చర్ అసోసియేషన్ నందు ఆల్ ఇండియా అండర్ 16 బాయ్స్ అండ్ గర్ల్స్ టోర్నమెంటు ఇక్కడ జరుగుతున్న శుభ సందర్భంలో ఇక్కడికి వచ్చిన క్రీడాకారులు, వివిధ రాష్ట్రాల నుంచి ఇచ్చేసినటువంటి ప్లేయర్స్ని అందరికీ కూడా మా క్లబ్ తరఫున శుభానందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా సంస్థ నుంచి ఇదివరకు కూడా లోగడ అండర్ 16 టోర్నమెంట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మా భీమవరంలో ఆ సంస్థ నుంచి కానీ, ఇటు కాస్మోపాలిటన్ క్లబ్ నుంచి కానీ, టౌన్ హాల్ నుంచి కానీ, డిఎన్ఆర్ స్టేషన్ నుంచి కానీ క్రీడాకారుల్ని ప్రోత్సహించడం విరివిగా జరుగుతూ ఉంటుంది. త్వరలో భవిష్యత్తులో కూడా మరిన్ని స్పోర్ట్స్కి
ఈ మా సంస్థలన్నీ ఎంకరేజ్ చేస్తాయని చెప్పేసి ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ తరపున మన పంచారామ క్షేత్రాల్లో ప్రసిద్ధికెక్కిన సోమేశ్వర స్వామిని నెలకొన్నటువంటి భీమవరం పట్టణంలో ఈవేళ ఈ నేషనల్ లెవెల్ టోర్నమెంటు కనుమూరి సూర్యనారాయణరాజు మెమోరియల్ టోర్నమెంట్ జరుపుకున్నందుకు మేము చాలా అదృష్టవంతులం. అందుకోసం ముందు ఐటా వారికి మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఇక్కడ లోకల్గా ఉన్నవాళ్ళే కాదండి, ఇందులో ఒక పార్టిసిపెంట్ కెనడా నుంచి వచ్చారండి. ఒక అమ్మాయి టొరంటోలో ఆడుతుంది. అమ్మాయి ఇక్కడ హైయెస్ట్ ర్యాంకు మీ అందరికీ తెలుసు, WTA ర్యాంకింగ్ అని ఉంటుందండి. ఆ అమ్మాయి కూడా వచ్చి ఇవాళ పార్టిసిపేట్ చేసింది. అది ఇంతవరకు జరగలేదండి, ఇప్పుడు లేరండి. గట్ ఫీలింగ్ ఏంటంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళ ఆటల్లో ఉండాలి. స్పోర్ట్స్ ఇది ఓన్లీ వే టు మేక్ దెమ్ వెరీ గుడ్ సిటిజన్స్ ఆఫ్ ది కంట్రీ. వాళ్ళ కంట్రీకి తోడ్పడతారు, వాళ్ళ ఆటతో వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. నేను 53 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ ఊళ్ళోని. ఇక్కడికి వచ్చిన తర్వాత టెన్నిస్ నేర్చుకున్నాను. అప్పటి నుంచి కంటిన్యూస్గా రోజు క్లబ్లో టెన్నిస్ ఆడుతున్నాను. దానివల్లే మేమందరం ఇలా ఆరోగ్యంగా ఉండి 80 దాటినా కూడా మీ ముందు ఇలా మాట్లాడగలుగుతున్నామని. Many years ago, and it's nice to see a junior tournament being organized here. Bhimavaram in Andhra tennis has been known for its hospitality, and for whatever reason in the past few years it's been known for all the veterans tournaments in Andhra Pradesh. మెమోరియల్ టోర్నమెంట్ ఈ అవకాశం మాకు కల్పించినందుకు మేనేజ్మెంట్ వారికి, శివరామరాజు గారికి అందరికీ నమస్కారం అండి, ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత ఇటువంటి క్రీడలకి మన భీమవరం పుట్టిల్లు. నేను డాక్టర్గా, చిన్నపిల్లల డాక్టర్గా గత 45 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. 55 సంవత్సరాలుగా ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. మేమిద్దరం ఎప్పుడు ఒకరికొకరం పోటీ కాదు, ఒక టెన్నిస్లోనే పోటీ. అటువంటి ఉత్తమమైన క్రీడ టెన్నిస్ ఆట అన్నమాట. అది దాన్ని ఈ విధంగా 10 మందికి తెలియజేయటం, అండర్-16 పిల్లల్లో కండక్ట్ చేసినటువంటి మన శివరామరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పిల్లలు పేరెంట్స్కి మీరు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సరే, ఈ యూత్ గ్రూప్ టెన్నిస్ గురించి ఒక 2 నిమిషాలు చెప్పుకోవాలి. ఇది 20 years తర్వాత వేసిన తర్వాత కూడా ఒకసారి మరి సింథటిక్ కోర్టు ఆడినామంటే మా జీవి నరసింహరావు గారు ఆ రోజుల్లో ఏపీ జాయింట్ స్టేట్లోనే లేదండి కోర్టు. అప్పుడు నరసింహరావు గారు సార్ ఇలా చేద్దామని అంటే లేదంటున్నారు కదన్నా, మనందరూ మీరు టెన్నిస్ చూసుకోండి అంటే ఆయన చేతుల మీదతో 2005లో వేసుకున్నామండి. అది మా యూత్ క్లబ్కే గర్వకారణం అండి. అది ఏపీ స్టేట్లోనే మాది. జెంటిల్మెన్ ఇన్ ఎల్లో టీ-షర్ట్ సెట్ ఇండియాలో చాలా ప్లేసెస్కి ట్రావెల్ చేస్తాం ఫర్ టోర్నమెంట్స్, బట్ ఇన్ ద కంఫర్టబుల్ అండ్ నైస్ ఎన్విరాన్మెంట్ వేర్ ఎవ్రీథింగ్ సో ఈస్ వెల్ ఆర్గనైజ్డ్, probably this is the place. And yeah, hope you conduct more tournaments, at least 4-5 tournaments a year, and hopefully next year for the same tournament you'll have a full tennis court of audience when you conduct the tournament. Thank you. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్. శివరామరాజు గారు ఏదో విడిదింటికి వచ్చినట్టుంది సార్. ఇది ఇంట్లోనే కూర్చొని ఆడుకున్నట్టుంది. వెళ్ళడం, రూమ్కి వెళ్ళడం, వచ్చి తినడం, ఆడుకోవడం అంతే. చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ టైమ్. చాలా బాగా కండక్ట్ చేసే టోర్నమెంట్. వీఆర్ రియలీ ఎంజాయింగ్ ఇట్. హోప్ఫుల్లీ దేర్ విల్ బి మెనీ మోర్ హియర్. థ్యాంక్ యూ. లేట్ పద్మరాజు గారు ఇంట్రడ్యూస్డ్ మీ శ్రీనివాసరాజు టు దిస్ క్లబ్. దెన్ లేటర్ ఆన్ Sivaraju also played with us for many years in Hyderabad. Then I made the court 23 years back, clay court, and coached near about 20 days. I stayed here and coached 20 days. Then after that, I am being an international umpire. I came and umpired juniors and seniors and participated in the tournaments also for 23 years in this Bhimavaram. As everybody said, the Bhimavaram is very special in hospitality. Advise the children, boys and girls. I saw morning matches. They played very well. And
భీమవరం డాక్టర్ చీడే సత్యనారాయణ జూనియర్ కళాశాలలో మంగళవారం ఫేర్వెల్ డే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ ఎండీ సలీం ఖాన్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ చీడే సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు వివిధ రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల గవర్నింగ్ బాడీ సభ్యులు వడుపు గోపి, గాదిరాజు సత్యనారాయణరాజు, సిఎస్ఎన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ ఎన్ నిర్మల, గెడ్డం సత్యనారాయణలు పాల్గొన్నారు. పరీక్షలకు వెళుతున్నటువంటి సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఫేర్వెల్ చెప్తూ జూనియర్ విద్యార్థులు ఇచ్చేటువంటి ఈ పార్టీ మరియు ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్ పరీక్షలు ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం అనేటువంటి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఒక 2 రోజులు నేను మొన్నే చెప్పారు మాస్టర్ నాకు అలాగే ఫేర్వెల్ ఫంక్షన్ అడుగుతున్నారు అని చెప్పి తప్పకుండా చేయాలి కదా, మనం కాలేజీ చేయాలి కదా అని చెప్పేసి మరి ఒక రోజులో ఇంత బాగా చేశారంటే మీ యొక్క ఈ కమిట్మెంట్ కానీ లేకపోతే మీ సమర్థత కానీ అవన్నీ కూడా బయటపడుతున్నాయి. ఇంత మంచి పిల్లలు మాకు ఉన్నందుకు మా విద్యార్థులు చాలా సంతోషపడుతున్నాం. తర్వాత ఈ హాల్లో ఇది 2వ యాన్యువల్ డే జరుగుతుంది. అంతకుముందు కొంచెం ఈ ఫర్నిచర్ అది బయట తీసుకురావడానికి ఇబ్బంది పడ్డారేమో, కానీ ఇప్పుడు కంప్లీట్గా ఫర్నిచర్ అంతా సలీం ఖాన్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక విషయం ఈ సంవత్సరం చిన్న మార్పులు చేసినటువంటిది ఏమిటంటే ఈ సిలబస్ అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ అంతా కూడా ఈ ఒక ప్రతి పీరియడ్ 2 పీరియడ్లు కలిపి ఏ క్వశ్చన్స్ అయితే ఇస్తారో ఆ క్వశ్చన్స్ని వాళ్ళకి మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ కూడా చదువుకుని పరీక్ష రాసేటువంటి పద్ధతి ప్రవేశపెట్టడం జరిగింది. దాంతో ఎంత ఇంప్రూవ్ అయిపోయారంటే ఈ రోజున 100% రిజల్ట్ వచ్చేటువంటి స్థితికి చేరింది. ఈ విషయాన్ని నేను చాలాసార్లు నాకు ఏర్పడినటువంటి అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. దీంట్లో స్ఫూర్తి మన స్కూల్ మేడం బ్రహ్మగారు. ఎందుకంటే ఆవిడ స్టడీ అవర్స్ మెయింటైన్ చేసినప్పుడు ఏ పిల్లలైతే సరిగా రాయలేదో వాళ్ళు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చదువుకు మళ్ళీ పరీక్ష పెట్టేవారు. చాలా ఈజీగా వచ్చేసేది వాళ్ళకి. సో అదే విధమైనటువంటి ఎక్స్ప్లెయినేషన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే వాళ్ళ మైండ్లో చెప్పుతుంది. అంతేకాకుండా అప్పుడు బాగా కాన్సన్ట్రేషన్లో ఉంటారు. అదే మంచి పద్ధతి అని చెప్పేసి ఈ సంవత్సరం ఆ విధంగా ప్రవేశపెడితే అందరు పిల్లలు కొంచెం నెమ్మదిగా నేర్చుకునేటువంటి పిల్లలు ఉంటారు, స్లోగా వాళ్ళు నేర్చుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా బాగా ఇంప్రూవ్ అయిపోయి ఈరోజు మంచి అట్మాస్ఫియర్, ఏ విధమైనటువంటి ఇక్కడ ఈ పొల్యూషన్ లేదు, ప్రశాంతంగా ఉంది. అటువంటి కళాశాలలో మనం డిగ్రీ చదువుకోవాలని చెప్పి సందర్భం అనుకుంటున్నాం. చేరండి, చేరిన తర్వాత మీరు డిగ్రీతో పాటు ఉద్యోగ పత్రాలను తీసుకురండి. మేమందరికీ కూడా ఆహ్వానం జరుగుతున్నాం. మీకు చేసే చాలా ఎందుకు చేయవలసి వస్తుందనే దాని గురించి నేను అనుకుంటే ఈరోజు నా మనలో చాలా ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉంటూ నా మనవరాలు ముందు మనవలు కూడా అమెరికాలో ఉండటానికి కూడా కారణం నేను ఇక్కడ మీ అందరికీ చేయాలనే
పట్టుదల నాకు ఆ రకంగా ఉపయోగపడతానని నేను ఆనందిస్తున్నాను. అలాగే నేను చక్కటి సెలబ్రేషన్స్ చాలా బాగా చేశారు అందరూ, పిల్లలందరూ కూడా అందరూ కలర్ఫుల్గా ఉన్నారు. చాలా సంతోషం. ముఖ్యంగా మీరు వచ్చే ముందు డైనమిక్ ప్రిన్సిపల్ కాదు గారు అన్నారు కదా, నిజంగా కన్నా డైనమిక్ ప్రిన్సిపల్ కాదు ఒకటే కాదు, మా అసోసియేషన్లో పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీలో ఉన్న ప్రిన్సిపల్ అందరూ కూడా డైనమిక్స్. చక్కటి అంటే వాళ్ళ ట్రైనింగ్ అవనండి, వాళ్ళు పర్ఫార్మెన్స్ అవనండి, వాళ్ళు చేసే విధానం అవనండి, వాళ్ళ భీమవరంలోనే నేను గొప్పగా చెప్పుకోగలను. మా ప్రిన్సిపల్స్ ఇలా ఉన్నారు అని చెప్పుకోగలను. కాల్ గారు ఆ విషయంలో నెంబర్ 1. అది అంతా కూడా మీకు తెలిసిన విషయమే, మీరు అందరూ కూడా ఎంత చెప్పారు కాబట్టి చెప్తున్నాను. తర్వాత డాక్టర్ గారి గురించి, డాక్టర్ చీడశేఖర్ గారు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఇవాళ ఈ ఇన్స్టిట్యూషన్స్ ఈ స్టేజ్లో ఈ రకంగా ఉన్నాయంటే ఆయన ఒక్కడు ఆయన వల్లే అయింది. అంటే మీ మీద ఆయనకున్న గురి ఎటువంటిదో చూడండి, మీరు ఎలా చదువుకోవాలి, మీరు ఎలా చేయాలి అన్నది ఆయనకి మీ మార్కుల ద్వారా రిజల్ట్ ఇచ్చి ఆయన గౌరవం పెంచండి, మా కాలేజీ గౌరవం పెంచండి, మీరు బాగా చదువుకోండి, భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థానంలో మీరు అందరూ ఎదగాలని, మంచి ఐఏఎస్లు ఐపీఎస్ లాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన కాలేజీ గురించి మనం చెప్పవసరం లేదు. మన కాలేజీ గురించి చెప్పుకుంటా వస్తే నా గురించి నేను చెప్పుకున్నట్టుగానే ఉంటుంది. 1992 స్టార్ట్ అయిన కాలేజీ ఇవాటికి 30 సంవత్సరాలు దాటి ఎన్నో విజయాలు, ఇటు స్పోర్ట్స్లో, కల్చరల్ యాక్టివిటీస్లో, మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్లో, దేశ విదేశాల్లో సెటిల్ అయిన పిల్లలు వాళ్ళు వచ్చి డాక్టర్ గారిని, నన్ను, మా గవర్నింగ్ బాడీ మెంబర్స్ని, ఇతర ప్రిన్సిపల్స్ని కలుస్తుంటే, టీచర్స్ని కలుస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. మా ఇంట్లో మా పిల్లలు సాధించిన విజయానికన్నా మీరు సాధించిన విజయాలు చాలా 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 ఆనందంగా, ఇంకా ఏజ్ని మమ్మల్ని తగ్గిస్తూ మన ఇంకా గమ్యాన్ని పెంచుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము. First of all, thank you all persons in the junior college for inviting me a pleasant and a beautiful function of send-off party. That means a heartful send-off to the seniors by juniors. It's a really great thing and good tradition. So I appreciate all the juniors arranging such a wonderful function for your beautiful seniors. Dear students, my friend Salim Khan sir already narrated about the entire junior college. It is really great thing because last year I also attended one function in the junior college, that is the success meet of the junior college result. Here Varalakshmi got a 360 plus out of 470. 460 plus out of the 470. Is it possible? It is a very highly impossible task. So out of 470, 460 plus is not an ordinary rank. So what indicates that result? Definitely 464. Getting a 464 out of 470, what indicates that? That is the capability of the administration in the CS and junior college. And one more thing, in Dr. CS and education institutions from KG to PC, only one man show here, in another than our secretary correspondent. He is completely concentrated the academic, a strong academic system. It is his directions. We have been achieving number of results, number of achievements, awards and rewards in all types of sectors. సెండ్ ఆఫ్ పార్టీ కానీ చక్కగా చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నారు అందరూ కూడాను. ఎండుగా కూడా ఉందండి, ఏ సెమినార్ హాల్ కూడా ఎప్పుడు ఎండుగా కనిపించలేదు నాకైతే. నెక్స్ట్ ఇయర్ రిజల్ట్స్ తెచ్చుకొని బాగా శాంతిగా పెంచుకుంటారని, మీరు ఈ ఏజ్లో ఇంత కామ్గా ఉన్నారంటే చాలా చాలా గ్రేట్. ఎంతసేపు ఇప్పుడు కాసేపు ప్రకటనలు.